Voice is audible. Vasanta, is it audible, my voice? Yes, sir. Okay, thank you. టుడే మనం ఏం చేద్దామంటే ఈ ఫైల్ హ్యాండిలింగ్ అనేది నెక్స్ట్ సెషన్లో మనకి ఏమైందంటే కంప్లీట్ అయిపోవడం అనేది జరిగిందనమాట. ఈ టాస్క్లు ఏవైతే ఉన్నాయో ఇవి కనుక మనకు బాగా వస్తేనే మనం నెక్స్ట్ సెషన్ని స్టార్ట్ చేయగలం. ఓకే, మనం ఇప్పటిదాకా ఏవైతే నేర్చుకున్నామో ఈ ఫైల్ హ్యాండిలింగ్ ఒకసారి రీక్యాప్ అనేది చేసేసి ఈరోజు సెషన్లో మనం ఏం చేద్దామంటే ఇంకా కొన్ని న్యూ కాన్సెప్ట్ని గురించి ఈరోజు సెషన్లో నేర్చుకుందాం. ఓకే, టుమారో సెషన్తో మనకి ఫైల్ హ్యాండ్లింగ్ కంప్లీట్ అయిపోతుంది. ఎవరైనా సరే ఎక్కడన్నా సరే స్టక్ అయితే మనం ఏం చేద్దాం, ఈ రోజే నేర్చేసుకుందాం. టుమారో సెషన్ చెప్పేసేసి ఇంకేం చేద్దాం, నెక్స్ట్ సెషన్లోకి వెళ్ళిపోతాను అనమాట. ఓకే, రైట్. నో ఇన్ దిస్ సెషన్ వీఆర్ డిస్కసింగ్ ఫైల్ హ్యాండ్లింగ్. మనం ఏం చేస్తున్నామంటే ఈ సెషన్లో మనం ఒక కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. అదేంటిదంటే ఫైల్ హ్యాండ్లింగ్. హ్యాండిలింగ్ అంటే ఏంటి నాన్న వసంత? హ్యాండిలింగ్ అంటే ఏంటి? హ్యాండ్లింగ్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ హ్యాండ్లింగ్? ఈజ్ ఇట్ ఆడబుల్? హ్యాండిలింగ్ అంటే వర్క్ చేయడము అంటారు కదా, టేక్ కేర్ చేయడం అంటారు కదా. అంటే మనం ఏవైనా సరే ఒక ఫైల్ని కనుక ఉంటే మన దగ్గర, ఆ ఫైల్ని ఏం చేయాలంటే, మన దగ్గర ఒక ఫైల్ ఉంది అనుకున్నాం. మా అబ్బాయి, ఈ హర్ష అనే అబ్బాయి దగ్గర ఒక ఫైల్ ఉంది అనమాట. ఆ ఫైల్ ఉందనుకో అతని దగ్గర, ఐ హ్యావ్ ఏ ఫైల్. ఆ ఫైల్ కనుక నా దగ్గర ఒక ఫైల్ ఉందనుకో, ఆ ఫైల్తో నేనేం చేస్తాను మురళి? వాట్ షుడ్ వీ డూ? వాట్ షుడ్ వీ డూ? ఫైల్ మనం ఓపెన్ చేస్తాం. నా దగ్గర ఒక న్యూగా ఒక ఫైల్ నేనేం చేశానంటే మురళికి పంపాను. నా దగ్గర ఒక ఫైల్ ఉంటే దాన్ని మురళికి పంపాను. ఏం చేస్తాడు మురళి? ఓపెన్ చేస్తాం. ఓకే, తర్వాత రీడ్ చేస్తాం. ఏముంది అనేది చూస్తాడు. ఇంకేమైనా కరెక్షన్ ఉంటే రైట్ చేస్తాం. ఇంకేమైనా చేంజెస్ ఉంటే అప్డేట్ చేస్తాం. చేంజెస్, అప్డేట్ అనుకున్న వరకు అప్డేట్ న్యూ. ఇంకా ఫైల్ క్లోజ్ చేస్తాడు. ఇంకా డిలీట్ చేస్తాను. ఫైల్లో ఉన్న డేటా ఏదైతే ఉందో ఆ డేటా మొత్తాన్ని క్లియర్ చేస్తాడు. ఇవేనా చేసేది? ఓకే, అంటే మన దగ్గర ఒక ఫైల్ కనుక ఉంది అంటే ఏదైనా సరే మన ఫోన్లో కానీ ఎక్కడైనా సరే మన దగ్గర ఒక ఫైల్ కనుక ఉంది అంటే ఆ ఫైల్ని మనం ఏం చేస్తామంటే ఓపెన్ చేయడం, రీడ్ చేయడం, లేదా న్యూ ఫైల్ని క్రియేట్ చేయడం, లేదా ఫైల్ లోపల ఏదైనా కంటెంట్ని తీసుకొచ్చి యాడ్ చేయడం, లేదా ఫైల్ని క్లోజ్ చేసేయడం, లేదా ఫైల్లో ఉన్న కంటెంట్ మొత్తాన్ని క్లియర్ చేసేయడం, ఇలాంటి పనులైనా చేసేది. అంటే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయితే సరే మనం ఏం చేస్తామంటే మన దగ్గర ఒక ఫైల్ కనుక ఉంది అంటే ఇక్కడ మీరు స్క్రీన్ మీద ఏవైతే చూస్తున్నారో ఈ పనుల సహాయంతో ఏం చేస్తామంటే ఆ ఫైల్ మీద ఈ పనులను మాత్రమే చేస్తాం. అంటే మనం పైథాన్ అయినా అంతే చేస్తాం, జావా అయినా అంతే చేస్తాం, సి లాంగ్వేజ్ అయినా, C++ అయినా, ఎనీథింగ్, ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా సరే మన దగ్గర ఒక ఫైల్ ఉంది అనుకోండి, ఆ ఫైల్తో మనం ఎలా వర్క్ చేస్తామనేది మనకు చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. ఓకే, నేను ఇప్పుడు ఏం చేద్దామంటే మనం కూడా ఒక ఫైల్తో ఇక్కడ మీరు స్క్రీన్ మీద ఏవైతే చూస్తున్నారో ఇవన్నీ చేయాలనుకోండి, ఎలా చేస్తారు ఏంటి అనే దాని గురించి మనం ఏం చేద్దామంటే ఈరోజు సెషన్లో మనం నేర్చుకోవడం అని చేద్దామన్నమాట. దేని సహాయంతో చేద్దాం? ఈ ఫైల్తో చేసే పనులు ఏవైతే ఉంటాయో వీటన్నిటిని కూడా ఏం చేద్దామంటే పైథాన్ అనే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని యూజ్ చేసేసి ఎలా వర్క్ చేస్తారు అనే దాని గురించి తెలుసుకోవడాన్ని ఏమని పిలుస్తారంటే బ్యాక్ ఎండ్ భాషలో ఫైల్ హ్యాండిలింగ్ అని పిలుస్తారన్నమాట. ఓకే, అంటే పైథాన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని యూజ్ చేసి ఫైల్ని మనం ఎలా హ్యాండిల్ చేస్తారు అనేది
సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో చాలా చాలా ఇంపార్టెంట్. అది పైథాన్ డెవలపర్కైనా సరే, అలానే పైథాన్లో ఇంకా బోలెడన్ని ఉంటాయి అనమాట. డేటా ఎనాలిటిక్స్ అనేసి, పైథాన్ ఫుల్ స్టాక్ డెవలపర్ అనేసి, ఎంఎల్ ఇంజనీర్స్ అనేసి, గేమ్ డెవలపర్ అనేసి, డేటా సైన్స్ ఇంజనీర్స్ అని, ఇలా పైథాన్ కనుక మనం నేర్చుకుంటే ఇన్ని డొమైన్స్లో మనం వర్క్ చేయొచ్చు అనమాట. వీటన్నిటిలో ఏ లాంగ్వేజ్లో చేయాలన్నా కానీ అన్ని లాంగ్వేజ్లో కూడా కామన్గా ఏం చేస్తారంటే ఫైల్ హ్యాండ్లింగ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. రైట్ నో మనం ఈరోజు సెషన్లో ఏం చేద్దామంటే ఈ ఫైల్ హ్యాండిలింగ్ అనే దాన్ని పిన్ టు పిన్ బాగా నేర్చేసుకుందాం అనమాట. ఓకే, దానికోసం ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ ఫైల్ హ్యాండ్లింగ్ అనేది చేయాలి అనుకోండి, మనం ఏం చేయాలంటే ఒకే ఒక ప్రాసెస్, 2 రకాల ప్రాసెస్లో మాత్రమే ఏం చేస్తామంటే ఈ ఫైల్ హ్యాండ్లింగ్ అంతా చేయగలం అనమాట. అదేంటిదంటే ఐడిఎల్ఈ అంటారనమాట. ఐడిఎల్ఈ అనే ఒక ప్రాసెస్ని యూజ్ చేసైనా చేయొచ్చు, లేకపోతే మనం ఏం చేస్తాము ఐడిఈ అనే ఒక ప్రాసెస్ని యూజ్ చేసైనా సరే ఏం చేస్తామంటే మనం ఈ ఫైల్ హ్యాండ్లింగ్ అనేది చేయడం అనేది చేస్తారనమాట. ఓకే, ఈ ఫైల్ హ్యాండ్లింగ్ చేయాలి అంటే ఐడిఎల్ఈ అనేది చాలా 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 తక్కువగా వాడతారన్నమాట రిసోర్సెస్లో. అందరూ కూడా ఏం చేస్తారంటే ఐడిఈ అనే ఒక ప్రాసెస్ని యూజ్ చేసేసి దాని ద్వారా ఏం చేస్తారంటే వర్క్ చేయడం అనేది చేస్తారన్నమాట. ఓకే డన్. అంటే మనం కూడా ఏం చేద్దామంటే ఒక ఐడిఈ అనే ఒక ప్రాసెస్ని యూజ్ చేసేసి మనం కూడా ఏం చేద్దామంటే పైథాన్లో ఈ ఫైల్ హ్యాండ్లింగ్ అనేది ఎలా చేస్తారు అనే దాని గురించి స్టెప్ బై స్టెప్ అనేది మనం నేర్చుకున్నాం. ఈ రోజు వరకు ఎవరైనా సరే వినపోయినా కనీసి జస్ట్ ఈ ఒక్క సెషన్ కనుక వింటే చాలన్నమాట, ఆటోమేటిక్ ఈ ఫైల్ హ్యాండ్లింగ్ అంతా మీరు చేయగలరు అనమాట. సో కీప్ ఎవ్రీవన్, ప్రతి ఒక్కళ్ళు కూడా ఏం చేస్తారంటే మీరు ఇండివిజువల్గా రికార్డింగ్ అనేది చేసేసుకోండి. ఓకేనా, లెట్స్ స్టార్ట్ ఫర్ టుడేస్ అవర్ సెషన్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే పైథాన్లో ఫైల్ హ్యాండ్లింగ్ అనేది చేయాలి అంటే మనం ఏం చేయాలి, ఐడిఈ అనే ప్రాసెస్ని యూజ్ చేసి మనం వర్క్ చేస్తాం. ఐడిఈ ప్రాసెస్తో కనుక మనం వర్క్ చేసుకోవడానికి ఆ డెస్క్టాప్కి మనం ఏం చేయాలంటే ఈ ఐడిఈ అనే ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయాలన్నమాట. ఓకే, ఐడిఈ అనే ఎన్విరాన్మెంట్ని కనుక మనం క్రియేట్ చేయాలి అంటే ఎలా క్రియేట్ చేస్తారో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఒక డెస్క్టాప్ దగ్గరికి వెళ్ళేసి ఆ డెస్క్టాప్ మీద మనం ఏం చేయాలంటే ఒక న్యూ ఫోల్డర్ అనేది క్రియేట్ చేయాలన్నమాట. న్యూ ఫోల్డర్ అనేది క్రియేట్ చేసేసి దానికి నీట్గా మీరు ఏం చేస్తారంటే ఏదో ఒక మీకు నచ్చిన పేరు ఏదో ఒకటి నేను అసైన్ చేసేసుకున్నాను. ఓకే, రైట్ నో నేనేం చేస్తానంటే నా దగ్గర ఉన్న దానికి నేనేం చేస్తానంటే ఇక్కడ చూసేసానుకోండి, ఏమని చేశానంటే లెర్నింగ్ పైథాన్ అంటే నేనేం చేశానంటే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని ఆ ఫోల్డర్కి నేనేం చేశానంటే లెర్నింగ్ పైథాన్ అని ఒక నేమ్ తీసేసుకున్నాను. ఆఫ్టర్ దట్ మీ ఫోల్డర్లోకి వెళ్ళి చూస్తే ఏమీ లేదు. ఓకే, ఇలా మనం కూడా ఏం చేయాలంటే మీరు కూడా ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డెస్క్టాప్ పేజ్ ఐడిఈ అనే ప్రాసెస్ని కనుక మనం ఫస్ట్ సెట్ చేసుకోవాలన్నమాట ఎన్విరాన్మెంట్ని. అలా ఐడిఈ అనే ఎన్విరాన్మెంట్ని కనుక మనం సెట్ చేసుకోవాలంటే మనం ఏం చేయాలి, డెస్క్టాప్ దగ్గరకు వచ్చి మనం ఏం చేయాలి ఒక ఫోల్డర్ని క్రియేట్ చేసుకొని దానికి నేనేం చేశాను లెర్నింగ్ పైథాన్ అని ఒక నేమ్ అసైన్ చేసుకున్నాను. ఓకే, ఆఫ్టర్ దట్ మనం ఏం చేయాలి అనేది 1 by 1 చూద్దాం. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ ఐడిఈ అనే ప్రాసెస్లో లేటెస్ట్గా అందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఒక్కొక్క దాని గురించి మనం నేర్చుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే ఒక నోట్ప్యాడ్ ప్లస్ అనే దాన్ని యూజ్ చేసుకొని ఈ నోట్ప్యాడ్++ని అండ్ సిఎండిని ఇంటిగ్రేట్ చేసుకుంటా మనం ఏం చేయొచ్చు అంటే పైథాన్తో మనం వర్క్ చేయొచ్చు అనమాట. ఇలా చేయడాన్ని వన్ ఆఫ్ ద ప్రాసెస్ అంటారనమాట. అంటే మనం నోట్ప్యాడ్++ని ఎందుకంటే నోట్ప్యాడ్++లో ఉన్న టెక్స్ట్ మొత్తాన్ని కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా జూమ్ చేసుకోవచ్చు, ఈజీగా కరెక్షన్ చేసుకోవచ్చు, ఈజీగా హ్యాండిల్ చేసుకోవచ్చు అనమాట. అందువల్ల ఏం చేస్తారంటే మోస్ట్ ఆఫ్ ద సీనియర్ డెవలపర్స్ అందరూ కూడా ఏం చేస్తారు ఈ నోట్ప్యాడ్++ అనే దాన్ని యూజ్ చేసేసి దాంతో వర్క్ చేయడం అనేది చేస్తారనమాట. ఓకే, మనం కూడా ఏం చేద్దామంటే ఈ నోట్ప్యాడ్++ని యూజ్ చేద్దాం. అంటే ఈ ఐడిఈ ప్రాసెస్లో నోట్ప్యాడ్ని కనుక యూజ్ చేయాలంటే మనం ఏం చేయాలి, నోట్ప్యాడ్ కమాండ్ ప్రాంప్ట్ ఈ రెండింటిని కూడా మనం ఏం చేసుకోవాలి ఇంటిగ్రేట్ చేసుకోవాలి. అలా ఇంటిగ్రేట్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి, మనం ఏదైతే నోట్ప్యాడ్++ తీసుకున్నామో ఆ నోట్ప్యాడ్++కి మనం ఏం చేయాలంటే ఒక పేరు అనేది పెట్టుకోవాలన్నమాట. ఏ పేరు పెట్టుకోవాలంటే పేరు అనేది అసైన్ చేసుకోవాలి. మనం ఏం చేద్దాము Ctrl+S అని క్లిక్ చేసేయండి. జస్ట్ 1 second, someone is trying to join in. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దాం అంటే
ఇక్కడ మనం ఏదైతే చేస్తున్నామో ఈ మొత్తాన్ని కూడా ఏం చేయాలంటే మనము ఈ మొత్తాన్ని కూడా మనం ఏం చేయాలంటే ఒక పేరు అనేది అసైన్ చేసుకోవాలి. ఆ అసైన్ చేసుకునేది మనకి ఏమవుతుందంటే డైరెక్ట్గా రాదనమాట. ఎప్పుడైనా సరే మనం ఏం చేస్తాం దాంట్లో ఏదో ఒక లెటర్ రాసినప్పుడు మాత్రమే ఈ మొత్తాన్ని కూడా మనం స్టోర్ చేసుకోగలం అనమాట. అందుకని మీరు ఏదో ఒక డిఫాల్ట్గా ఒక పేరు పెట్టేసేసి తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఉన్న ఏదైతే కంటెంట్ ఉందో అక్కడ ఉన్న ఫైల్ నేమ్కి మీరు ఒక మంచి ఫైల్ నేమ్ అనేది ఇచ్చేసేసుకోండి. మన ఫైల్ నేమ్ ఏమని ఇద్దాము, ఫైల్ హ్యాండిలింగ్. మనం చేసే కాన్సెప్ట్ ఇచ్చేద్దాం, ఫైల్ హ్యాండిలింగ్. నేను ఏం చేస్తానంటే ఇక్కడ మనం ఏదైతే నోట్++లో ట్యాబ్ తీసుకున్నామో ఈ ట్యాబ్కి ఒక నేమ్ అసైన్ చేయాలి కదా. ఆ నేమ్ అనేది ఏం అసైన్ చేస్తుంటే ఫైల్ హ్యాండ్లింగ్ అని చెప్పాను అనమాట. దాని పక్కన ఏం చేస్తుంటే డాట్ పెట్టేసేసి ఎప్పుడైనా సరే మనం దేన్ని యూజ్ చేస్తున్నాం, పైథాన్ అనే లాంగ్వేజ్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడికి వెళ్ళి పీవై అని పెట్టాను. డాట్ని ఏమంటారంటే ఎక్స్టెన్షన్ అంటారు. అంటే మీరు ప్రతిసారి కూడా మీరు చెప్పకూడదు అనమాట. డాట్ తర్వాత ఏవైతే ఉంటుందో దాన్ని ఎక్స్టెన్షన్స్ అంటారు అనమాట. మనం పైథాన్లో చేస్తున్నాం కాబట్టి డాట్ పీవై అనేది పెట్టేశాను. ఆఫ్టర్ దట్ మనం ఏం చేయాలంటే మనం సేవ్ చేసుకునే ఫైల్ ఏదైతే ఉందో ఆ ఫైల్ని మనం ఏం చేయాలంటే మనం ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని అయితే యూజ్ చేస్తున్నామో ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని మనం ఏం చేయాలంటే ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనం ఫైల్ని సేవ్ చేస్తాం. ఆఫ్టర్ దట్ నేను ఏం చేస్తానంటే మనం సేవ్ చేసుకునేదంతా కూడా మనకు తెలిసిన ఫోల్డర్లో పెట్టుకోవాలి కదా. అందుకోసం నేను ఏం చేస్తానంటే ఈ మొత్తాన్ని కూడా ఏం చేస్తానంటే ఈజీగా తెచ్చుకోవాలి, నాకు ఈజీగా ఉంటుంది. ఎక్కడంటే డెస్క్టాప్ లోపల నేను ఇందాక ఏదైతే ఫోల్డర్ ఓపెన్ చేశాను లెర్నింగ్ పైథాన్ అక్కడికి తీసుకెళ్ళి ఏం చేశానంటే ఈ ఫైల్ మొత్తాన్ని కూడా స్టోర్ చేసుకున్నాను. ఓకే, అంటే మనం ఏ చేంజెస్ చేసినా కానీ ఏం జరుగుతాయి అంటే మన యొక్క అవుట్పుట్ చేంజెస్ అన్నిటి కూడా మనం కలెక్ట్ చేసుకోవాలనుకోండి. మనం ప్రోగ్రామ్ రాసాం, ఆ ప్రోగ్రామ్ ఏందో తెచ్చుకోవాలనుకోండి ఎక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి, నోట్ప్యాడ్++లోకి వెళ్ళి తెచ్చుకోకూడదు అనమాట. ఎక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి, మనం ఎక్కడైతే డెస్క్టాప్ మీద లెర్నింగ్ పైథాన్ అనేది చేసామో ఆ పైథాన్ లోపల మనం ఏముంటుందంటే మనం రాసే ప్రతి కోడ్ కూడా ఏముంటుందంటే దాంట్లో స్టోరేజ్ అయి ఉంటుంది అనమాట. ఓకే, అంటే మనం ఏం చేసామంటే లోకల్గా మనం ఒక స్టోరేజ్ డివైస్ని పెట్టుకుంటున్నాం అనమాట ఈ ఫోల్డర్లో. ఓకే, ఇప్పుడు మనం ఏం చేసామంటే ఇలా ఇంటిగ్రేట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి, ఫస్ట్ స్టెప్ ఏం చేస్తాము, ఒక నోట్ప్యాడ్++ ఓపెన్ చేసుకొని దాంట్లో ఏం చేసామంటే డిఫాల్ట్గా ఒక లెటర్ రాసేసి మనం ఏం చేసామంటే మనం ఏదైతే క్రియేట్ చేస్తున్నామో మనం ఏదైతే నోట్ప్యాడ్++లో రాస్తున్నామో ఆ కంటెంట్ మొత్తాన్ని కూడా మనం ఏం చేయాలి అంటే ఏం చేసుకోవాలి, మనం స్టోర్ చేసుకోవాలి. ఎక్కడంటే మనకి నచ్చిన పాత్ లోపల స్టోర్ చేసుకుంటాం. ఆఫ్టర్ దట్ మనం ఏం చేయాలి అంటే ఇలా స్టోర్ చేసుకున్న దాన్ని మనం ఏం చేయాలంటే మనం స్టోర్ చేసుకున్నదంతా చూసామనుకోండి ఎక్కడ ఉంది, ఇదిగో ఇక్కడ ఉందన్నమాట. ఈ పైథాన్ ఫైల్ హ్యాండిలింగ్ .py అనే దాంట్లో ఉందన్నమాట. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ ఉన్న ఫైల్ ఏదైతే ఉందో నోట్ప్యాడ్++లో రాసేదంతా కూడా ఎక్కడికి వెళ్తుందంటే దీంట్లోకి వెళ్ళిపోతుంది అనమాట. అంటే మనం తీసుకున్న ఇక్కడ ఉన్న ఏదైతే కనపడుతుందో ఈ ఫైల్ హ్యాండ్లింగ్ అనే ఫైల్ని మనం ఏం చేయాలి, కమాండ్ ప్రాంప్ట్ని యూజ్ చేసి ఈ రెండింటిని కూడా ఇంటిగ్రేట్ చేయాలి. అంటే ఏంటి, దట్ మీన్స్ మీకు ఇంకా క్లియర్గా చెప్పాలనుకో నేను ఇక్కడ ఏదైతే రాస్తున్నానో ఈ రాసేదంతా ఇన్పుట్ అయితే నాకు వచ్చే అవుట్పుట్ అంతా ఎక్కడ ఇంటిగ్రేట్ చేయాలంటే దేని ద్వారా ఇంటిగ్రేట్ చేయాలంటే కమాండ్ ప్రాంప్ట్ ద్వారా ఇంటిగ్రేట్ చేయాలి. అంటే మనం ఇక్కడ ఏదైతే రాస్తున్నామో ఈ మొత్తంతో కనుక మనం వర్క్ చేయాలంటే దేన్ని యూజ్ చేస్తామంటే కమాండ్ ప్రాంప్ట్ అనే దాన్ని యూజ్ చేస్తాం. అందుకని మనం కమాండ్ ప్రాంప్ట్ని యూజ్ చేయాలంటే మనం ఏం చేయాలంటే సెర్చ్ అనే బటన్ మీద క్లిక్ చేసేసి సిఎండి అనేసి స్మాల్ లెటర్ సిఎండి అనేది ఎంటర్ చేసేసి మనం ఓపెన్ చేసామనుకోండి మనకి ఏమవుతుందంటే సిఎండి అనేది ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే మనం ఎక్కడైతే మనం రాస్తున్నామో మనం ఎక్కడైతే డెస్క్టాప్లో ఏదైతే న్యూ ఫోల్డర్ తీసుకున్నామో నోట్ప్యాడ్++కి సంబంధించిన కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ని సిఎండితో మనం ఏం చేయాలంటే కనెక్ట్ చేయాలన్నమాట. ఇంట్రా కనెక్షన్ అంటారు. ఈ కనెక్షన్స్ ఏందో నెట్వర్క్ భాషలో తర్వాత చెప్పుకుందాం. అంటే మనం ఏం చేయాలి అంటే మన దగ్గర ఉన్న సిఎండిని మనం ఏం చేయాలి, మన దగ్గర ఉన్న నోట్ప్యాడ్++ని రెండింటిని కూడా ఏం చేయాలంటే ఇంటిగ్రేట్ చేయాలన్నమాట. అంటే రెండింటిని కూడా మనం ఏం చేయాలంటే కలపాలన్నమాట. అప్పుడు మనం ఏం చేస్తామంటే నోట్ప్యాడ్++లో మనం ఏదైతే రాస్తామో అలా రాసేదంతా కూడా ఏమవుతుందంటే కమాండ్ ప్రాంప్ట్ ఏం చేస్తుందంటే రన్ చేయడం అనేది చేస్తుంది అనమాట. ఓకే, ఇలా చేయడాన్ని వన్ ఆఫ్ ద ఐడిఈ ప్రాసెస్ అంటాం. ఇక్కడికి వెళ్ళి మనం ఏం చేద్దామంటే నోట్ప్యాడ్++తో మనం ఏం చేద్దామంటే కమాండ్ ప్రాంప్ట్ ఇంటిగ్రేట్ చేద్దాం. అలా కమాండ్ ప్రాంప్ట్ అంటే ఏంటిది, కమాండ్సే ఉంటాయి అనమాట. ఆ కమాండ్స్లో కనుక మనం వర్క్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఇక్కడికి వెళ్ళేసి మనము సిడి ఎక్కడికైనా సరే మనం మూవ్ అవ్వాలి అనుకోండి సిడి అని రాయాలి.
సిడి అని రాసేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఆఫీస్లో అందరికి కూడా ఏమి ఇస్తారంటే లోకల్ డ్రైవ్స్ ఇవ్వరు, వన్ డ్రైవ్ అనేది ఇస్తారు. అందుకని వన్ డ్రైవ్ అనేసి ఎంటర్ చేసేసాను. ఓకేనా, అప్పుడు నాకు ఏమైందంటే వన్ డ్రైవ్ అనే ఫోల్డర్లోకి వెళ్ళాను. సుబ్బా పక్కన ఏమొచ్చింది, వన్ డ్రైవ్ అని వచ్చింది. అంటే నేను ఎక్కడికి వెళ్ళాను, అక్కడ నుండి వన్ డ్రైవ్లోకి వెళ్ళాను దాని మీన్. ఓకేనా, ఇప్పుడు నేనేం చేయాలంటే నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలో చూద్దాం. ఎక్కడికి వెళ్ళాలో చూడాలి అనుకో, ఏ పాత్లోకి వెళ్ళాలో చూడాలి అంటే డిఐఆర్ అని ఎంటర్ చేస్తే సరిపోతుంది అనమాట. అప్పుడు మనకి ఏమవుతుందంటే మనం ఎక్కడెక్కడికి వెళ్ళాలో అవన్నీ కూడా కనపడుతున్నాయి అనమాట. మనం ఎక్కడికి వెళ్దాం అనుకున్నాం అంటే డెస్క్ టాప్ అనే డైరెక్టరీకి వెళ్దాం అనుకున్నాం. నా కంటెంట్ అంతా కూడా డెస్క్ టాప్ లో ఉందన్నమాట. అందుకని సిడి అని రాసి అక్కడికి వెళ్ళి డెస్క్ టాప్ అని ఇచ్చాను అనమాట. ఇచ్చేసి నేనేం చేశానంటే ఎంటర్ చేశాను. అంటే ఇప్పుడు నేనేం చేశాను, డెస్క్ టాప్ లోకి వెళ్ళిపోయాను. ఆఫ్టర్ దట్ నేనేం చేశాను, ఇక్కడ మనం ఉన్న లొకేషన్ నుండి మనం దేంట్లోకి వెళ్ళాలంటే లెర్నింగ్ పాత్ లోపల మన నోట్ ప్యాడ్ ప్లస్ కు సంబంధించిన ఫైల్ ఉంది, అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను. అప్పుడు మళ్ళీ మనం అక్కడికి వెళ్ళాలంటే ఏం చేయాలి, సిడి అని రాసేసి లెర్నింగ్ పైథాన్ అని ఇచ్చాను. ఇచ్చేసి ఎంటర్ చేస్తే ఇప్పుడు నేను ఏం చేశానంటే లెర్నింగ్ పైథాన్ అనే దాంట్లోకి వెళ్ళిపోయాను ఫోల్డర్లోకి. ఆ లోపల ఉన్న కంటెంట్తో నేను ఏం చేయాలంటే ఇంటిగ్రేట్ చేయాలి. అలా ఇంటిగ్రేట్ చేయాలంటే లోపల ఉన్నది ఏంటి, ఫైల్ కాబట్టి ఫైల్తో ఇంటిగ్రేట్ చేయాలంటే మనం ఏం చేయాలంటే లాస్ట్ స్టెప్లో పీవై అని రాసేసి అక్కడికి వెళ్ళి మనం ఏం చేయాలంటే మనం ఏదైతే నోట్ ప్యాడ్ ప్లస్లో మనం రాసే కంటెంట్ ఉందో ఆ కంటెంట్ అంతా కూడా మనం ఒక నేమ్తో సేవ్ చేసుకున్నాం కదా, ఆ నేమ్ని మనం ఏం చేయాలంటే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేయగల నాకు ఏమొచ్చిందంటే మనం రాసింది ఏది కూడా ఏంటంటే పైథాన్కి సంబంధించిన ప్రాపర్ సింటాక్స్లో లేదు. అందువల్ల నాకు ఏమొచ్చిందంటే ఒక ఎర్రర్ అనేది వచ్చిందనమాట. ఓకేనా, ఈ ఎర్రర్ గురించి ఇగ్నోర్ అయిపోయింది. ఓకే, ఇలా ఎప్పుడైతే మనం కనెక్ట్ చేస్తామో అప్పుడు మనకి ఏమైందంటే ఐడిఈ అనే ఒక ప్రాసెస్లో మనం ఏం చేసామంటే ఫైల్ హ్యాండ్లింగ్తో మనం ఏం చేస్తామంటే వర్క్ చేయడం అనేది స్టార్ట్ చేసామని దాని మీనింగ్ అనమాట. అంటే నోట్ ప్యాడ్ ప్లస్ ఫైల్ హ్యాండ్లింగ్ అనేది చేయాలి అంటే మనం ఏం చేయాలి, మన యొక్క నోట్ ప్యాడ్ ప్లస్ని సిఎండిని మనం ఏం చేయాలి అంటే ఇంటిగ్రేట్ చేయాలి. అలా ఇంటిగ్రేట్ చేయాలంటే ఇప్పుడు మీరు ఏవైతే స్టెప్స్ చూసారో ఈ స్టెప్స్ని ఫాలో అయినప్పుడు మాత్రమే మీకు ఏమైందంటే కమాండ్ ప్రాంప్ట్ అనేది ఇంటిగ్రేట్ అవ్వడం అనేది జరిగింది. ఇలా ఇంటిగ్రేట్ చేయడంలో ఏమన్నా డౌట్ ఉందా? హరివందన, డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్? Harivandana, do you have any doubts? ఓకే, నో డౌట్. ఓకే, యా, మనం ఫస్ట్ స్టెప్ ఏం చేద్దాం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దాం, ఈ ఫైల్ హ్యాండ్లింగ్తో కనుక వర్క్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దాము, ఉన్న ఫైల్స్ అయితే మనకి ఎలా వర్క్ చేయాలో మనకు తెలుసు. అసలు మనమే ఏం చేద్దాం అంటే ఒక ఫైల్ని క్రియేట్ చేసి ఆ ఫైల్తో ఎలా వర్క్ చేస్తారనే దాని గురించి చూద్దాం. ఓకే, ఇప్పుడు నేను ఏం చేద్దామంటే మనమే ఒక న్యూగా ఒక ఫైల్ అనే దాన్ని క్రియేట్ చేద్దాం. అలా ఫైల్ని క్రియేట్ చేస్తారు చూద్దాం. అంటే ఒక ఫైల్ హ్యాండ్లింగ్ ఫైల్ని క్రియేట్ చేయాలన్నా ఓపెన్ చేయాలన్నా ఏమైనా అంటే ఫైల్ హ్యాండ్లింగ్లో మనం ఫైల్స్తో కనుక డీల్ చేయాలంటే ప్రాపర్గా మనకి ఏముందంటే ఒకే ఒక్క సింటాక్స్ ఉందన్నమాట. అది ఏంటిది అంటే ఓపెన్ అని రాసేసి ఆఫ్టర్ దట్ మనం ఏం చేస్తాం, ఓపెన్ అని రాసేసి తర్వాత మనం ఏం చేస్తాం, రౌండ్ బ్రేసెస్ పెట్టేసి ఆ రౌండ్ బ్రేసెస్ లోపల ఏం చేస్తాం, ఫైల్ నేమ్ చెప్పేసి తర్వాత కామా చెప్పేసి తర్వాత మనం ఏం చేస్తాం, యాక్సెస్ నోట్స్ ఏవైతే ఉంటాయో ఆ యాక్సెస్ నోట్స్ అనే వాటిని మెన్షన్ చేస్తాం. అంటే మనం ఒక సింటాక్స్ ఏంటిదంటే ఓపెన్ అని రాసేసి రౌండ్ బ్రేసెస్ పెట్టి లోపల ఏం చేస్తాం, ఫైల్ నేమ్ చెప్పేసి కామా పెట్టేసి మనం ఏం చేస్తాం అంటే యాక్సెస్ నోట్స్ అనేవి ఇస్తాం. అంటే మనం ఫైల్ హ్యాండ్లింగ్లో వర్క్ చేయాలంటే ఒక ఫైల్ని ఓపెన్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇదే సింటాక్స్ అనమాట. ఓకేనా, ఓకే, ఈ సింటాక్స్ ఆధారంగా మనం ఏం చేద్దాం అంటే వర్క్ చేసేద్దాం. ఇప్పుడు నేనేం చేద్దామంటే ఫస్ట్ నేనేం చేద్దామంటే ఒక ఫైల్ నేనేం చేద్దామంటే క్రియేట్ చేయడం ఎలా అనేది చూద్దాం అనమాట. అంటే ఒక ఫైల్ క్రియేట్ చేయడం అనేది ఎలా చేస్తారు అనే దాని గురించి చూద్దాం అనమాట. ఒక ఫైల్ క్రియేట్ చేయడం అంటే డైరెక్ట్గా క్రియేట్ చేయడం. ఒక ఫైల్ని క్రియేట్ చేయాలంటే ఏం చేస్తాం, ఫైల్ లోపల ఏదో ఒక కంటెంట్ రాస్తేనేగా. అంటే ఒక ఫైల్ని మనం ఎలా క్రియేట్ చేస్తారనే దాని గురించి ఫస్ట్ మనం చూద్దాం. అలా క్రియేట్ చేయాలంటే రైట్ అనే ఆపరేషన్ అనేది యూజ్ చేస్తాం. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఒక ఫైల్ని ఎలా క్రియేట్ చేస్తారనేది చూద్దాం. ఒక ఫైల్ని కనుక మనం క్రియేట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఓపెన్ అని రాసేసి దాని తర్వాత రౌండ్ బ్రేసెస్ పెట్టేసి ఆ రౌండ్ బ్రేసెస్ లోపల మనం ఏం చేయాలంటే మనం ఏ నేమ్తో అయితే ఫైల్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ ఫైల్ నేమ్ని డబల్ కోట్ లోపల తీసుకోవాలన్నమాట. ఏ పేరుతో మనం క్రియేట్ చేద్దాం అనుకుంటున్నామంటే మనం ఏం చేద్దాం, పైథాన్ అనే పేరుతోని క్రియేట్ చేద్దాం అనుకున్నాను. ఓకే, అందుకొని చిస్టర్ దగ్గరికి వెళ్ళి పైథాన్ అని రాసేసుకున్నాను. రాసేసినాక మనం క్రియేట్ చేసేది ఫైలు అనేది కనుక గుర్తుపట్టాలి అంటే మనం ఏం చేయాలంటే
పైస్ అనేవి యూనిక్గా ఐడెంటిఫై చేయాలంటే దాని పక్కన ఏం చేయాలంటే ఎక్స్టెన్షన్ ఇవ్వాలి. డాట్ పెట్టేసేసి టీఎక్స్టీ అని ఇచ్చేసాం. అంటే ఇప్పుడు నేనేం క్రియేట్ చేశానంటే python.txt అనే ఒక ఫైల్ నేనేం చేశానంటే క్రియేట్ చేశాను. ఇలా రాస్తే నాకేమైందంటే ఒక ఫైల్ అనేది క్రియేట్ అయింది. క్రియేట్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి, దానికి ఒక యాక్సెస్ నోడ్ ఇస్తేనే అది ప్రాపర్గా క్రియేట్ అయింది. మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం, ఫైల్ని ఒకేసారి ఫైల్ని క్రియేట్ చేయడం, లోపల ఏం చేయాలి, ఫైల్ని ఓపెన్ చేసి దాని లోపల ఏదన్నా కంటెంట్ రాద్దాం అనుకున్నాం. అలా రాయాలి అంటే అప్పుడు నేను ఏం చేశానంటే ఇక్కడికి వెళ్ళేసేసి డబ్ల్యూ అంటే డబల్ కోర్స్లో డబ్ల్యూ అంటే ఏమంటారంటే బ్రైట్ అని పిలుస్తారు. అంటే ఒక ఫైల్ని ఓపెన్ చేసి మన దగ్గర ఉన్న ఏదైనా సరే, ఒక వర్డో ఏదో ఎక్సెలో ఏదో అనుకున్నాను, ఏదైనా ఒక యాప్ని మనం ఏం చేస్తాం, ఓపెన్ చేసేసి దాని లోపల ఏం చేస్తాం, ఏదైనా రాస్తాం. లోపల ఏదైనా ఉందనుకో చూస్తాం. అసలు మనకి ఆ వర్డే లేదనుకో మనం చూడగలమా? చూడలేం కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తాం అంటే ఓపెన్ అంటే మనం ఏ పేరుతో అయితే ఫైల్ ఉందో ఆ ఫైల్ని ఓపెన్ చేసి తర్వాత మనం ఏం చేయాలి, దానిలో రాయాలి. అంటే మనం ఏం చేస్తాం అంటే ఒక ఫైల్ని ఓపెన్ చేసి ఆ ఫైల్లో ఏదైనా కంటెంట్ కనుక మనం రాయాలి అంటే ఏదైనా ఒక న్యూ ఫైల్ని కనుక ఓపెన్ చేసి ఏదైనా ఒక న్యూ ఫైల్ని క్రియేట్ చేసి దానిలో ఏదైనా ఒక కంటెంట్ని కనుక మనం రాయాలి అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలంటే ఓపెన్ అని రాసేసి తర్వాత రౌండ్ బ్రేసెస్ పెట్టి దాంట్లో ఫైల్ నేమ్ చెప్పేసి తర్వాత కామా పెట్టేసి డబ్ల్యూ అనే యాక్సెస్ మోడ్ ఇస్తే అప్పుడు మనకి ఏమైంది అంటే ఒక ఫైల్ అనేది ఏమైంది అంటే python.txt అనే ఒక ఫైల్ క్రియేట్ అయిపోయి దాంట్లో మనం ఏం చేయొచ్చు అంటే కంటెంట్ అనేది రాయొచ్చు అనమాట. ఈ మొత్తానికి అంటే ఒక వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్ నేను ఏం చేసుకున్నానంటే ఈ మొత్తాన్ని స్టోర్ చేసుకున్నాను. ఆఫ్టర్ దట్ మనం ఏం చేయాలంటే ఒక ఫైల్ python.txt అనే నేమ్తో ఒక ఫైల్ అనేది క్రియేట్ చేసేసాం. దాని లోపల ఏం చేద్దాం అంటే కంటెంట్ రాద్దాం అనుకున్నాం. వెంటనే మన ఫైల్ని లోపల ఏదైనా కంటెంట్ రాయాలనుకోండి, అలా రాయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఫైల్ అని రాసేసి తర్వాత మనం ఏం చేయాలంటే డాట్ అని పెట్టేసేసి WRITE బ్రైట్ అని రాసేసి ఆ తర్వాత మనం ఏం చేయాలంటే రౌండ్ బ్రేసెస్ పెట్టి ఆ రౌండ్ బ్రేసెస్లో మనం ఏం చేయొచ్చు అంటే మనకి నచ్చింది ఏదైనా రాయొచ్చు అనమాట. ఏమేమి రాద్దాం అనుకుంటున్నా అంటే హలో వరల్డ్ అని రాద్దాం అనుకున్నాను. హలో వరల్డ్ ఏదైనా సరే ఒక మెసేజ్ని కనుక పైథాన్లో ప్రింట్ చేయాలంటే ఏం చేస్తాం, డబుల్ కోట్స్లో రాసేస్తాం. అంటే ఇప్పుడు మనం ఏదైనా రాయాలంటే డబుల్ కోట్స్లో రాసేస్తాను. ఈ రాసేసిన ఈ మొత్తాన్ని కూడా నేను ఏం చేసుకున్నాను అంటే Ctrl+F సేవ్ చేసేసుకున్నాను. ఇలా నేనేం చేశాను అంటే హలో వరల్డ్ అనేది రాసేసాను. ఈ రాసినంతా కూడా నాకేంటంటే ఈ ఫైల్ అనేది python.txt అనే ఫైల్ ఉందో లేదో చూద్దాం అనుకున్నాను. చూద్దాం అనుకుంటే నేను ఇది చూస్తే ఎక్కడికి వెళ్ళి రీఫ్రెష్ చేశాను. రీఫ్రెష్ చేసినా కానీ నాకు ఫైల్ హ్యాండిలింగ్ అనేది ఒక్కటే ఉంది కానీ python.txt అనే ఫైలే లేదనమాట. ఓకే, అంటే ఇప్పుడు నేనేం చేశాను, ఒక ఫైల్ python.txt అనే ఒక ఫైల్ని క్రియేట్ చేసి దానిలో కొంత మ్యాటర్ రాయి అనేసి నేను ఎవరికి చెప్తున్నాను, పైథాన్కి చెప్పి పైథాన్ సహాయంతో చేయిస్తాను. అంటే మనం చేసే ప్రతి పని కూడా పైథాన్ సహాయంతో చేయించామనుకోండి, దానిని ఏమంటారంటే ఫైల్ హ్యాండిలింగ్ అని పిలుస్తారనమాట. ఓకేనా, అంటే ఇప్పుడు నా దగ్గర అసలు ఫైలే లేదు. ఆ ఫైల్ నేను ఏం చేస్తున్నానంటే పైథాన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని యూజ్ చేసి నేను ఏం చేస్తున్నానంటే క్రియేట్ చేస్తున్నాను. అలా క్రియేట్ చేయాలంటే దానికి సింటాక్స్ ఏంటిది, ఓపెన్ అని రాసి తర్వాత రౌండ్ బ్రేసెస్ పెట్టి ఫైల్ నేమ్ రాసి తర్వాత రైట్ యాక్సెస్ చెప్పేసి తర్వాత మనం ఏం చేస్తాం, దాంట్లో ఏదన్నా రాయాలంటే ఆ పేరు అనేది చెప్పేస్తాం అన్నమాట. ఇలా చెప్పేసిన తర్వాత మనం ఏం చేస్తాం అంటే కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసేసి మనం ఏం చేయాలి, py అని రాసేసి స్పేస్ ఇచ్చి మన ఫైల్ ఏదైతే నోట్ప్యాడ్++లో ఏ పేరుతో అయితే పెట్టుకున్నామో ఆ పేరు అనేది చెప్పేసి మనం ఏం చేయాలంటే ఎంటర్ చేయాలి. అప్పుడు నాకేమైందంటే తర్వాత లైన్లో ఏమీ రాకుండా ఎంపీగా ఒక లైన్ కనుక వచ్చిందంటే మనం రాసిన ఏదైతే ఉందో దాన్ని పైథాన్ అనేది ఎగ్జిక్యూట్ చేసింది అని దాని మీద. వెంటనే మనం ఏం చేద్దామంటే మన దగ్గర ఉన్న డెస్క్టాప్ దగ్గరికి వెళ్ళి ఇందాక చూస్తే ఏముంది, ఏమీ లేవు అనమాట python.txt. ఇప్పుడు వెళ్ళి చూసానుకో మీరు పైథాన్ అనే నేమ్తో ఒక టెక్స్ట్ ఫైల్ అనేది మీరు చూడొచ్చు అనమాట. అంటే ఏం చేసేసింది, మనం ఒక పైథాన్లో ఫస్ట్ మనం ఏం చేసాము, ఒక ఫైల్ని క్రియేట్ చేసేసి దానిలో కొంత కంటెంట్ రాయాలంటే ఎలా రాయాలి అనేది మనం చూసాం. ఈ మొత్తాన్ని ఏం చేసేసింది, పైథానే రాసేసి ఇచ్చేసింది అనమాట. ఇలా చేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే మన కంటెంట్ ఏముందో చూద్దాం అనేసి ఈ ఫైల్ని ఓపెన్ చేద్దాం అనుకున్నాం. అలా ఓపెన్ చేయాలనుకుని మీరు వెంటనే ఇక్కడ దీని మీద క్లిక్ చేసేసి ఎడిట్ నోట్ప్యాడ్++ అని చెప్పండి. వెంటనే మీకు ఏమవుతుందంటే python.txt అనే ఫోల్డర్ అనేది మీకు దాంట్లో ఏముంది కంటెంట్ హలో వరల్డ్ అనేది వచ్చేసింది. ఇలా మనం ఏం చేస్తామంటే ఒక ఫైల్ని కనుక క్రియేట్ చేయాలి అంటే ఒక ఫైల్ని ఎప్పుడైనా సరే క్రియేట్ చేయాలి అంటే ఒక ఫైల్ లోపల ఏదైనా కంటెంట్ కనుక రాయాలి అంటే క్రియేట్ చేయడం అంటే డైరెక్ట్గా ఏమి ఉండదు అనమాట.
ఒక ఫైల్ నేమ్ చెప్పి దాన్ని ఓపెన్ చేసి దాని లోపల ఏం చేస్తాము, రాయడం అనేది మాత్రమే చేస్తామన్నమాట. ఇలా చేయడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఒక ఫైల్ లోపల మనం ఏ కంటెంట్ అయినా సరే రాయొచ్చు. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే ఇంకొక మెథడ్ కూడా వాడతారనమాట. ఏం చేస్తారంటే ఇక్కడికి వెళ్ళేసి నేను ఏం చేస్తానంటే ఫైల్ లైన్స్ అని కూడా చెప్పి కూడా మనం ఏం చేయొచ్చు అంటే కంటెంట్ని మనం క్రియేట్ చేయొచ్చు అనమాట. ఎలా అంటే హలో వరల్డ్ అని రాసేసి ఇక్కడ ఒక ఎక్స్క్లమేటరీ ఇచ్చేసాను. ఇలా రాసేసి దీన్ని సేవ్ చేశాను. తర్వాత నేను ఏం చేశాను అంటే ఈ ఫైల్ ఏదైతే ఉందో ఈ ఫైల్ని నేను రన్ చేశాను. వెంటనే నేను ఇక్కడికి వచ్చేసి చూస్తాను నేను ఏవైతే చేంజెస్ చేశానో ఆ చేంజెస్ అన్ని కూడా ఏమవుతాయంటే ఇక్కడ అప్డేట్ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు చూడండి నాకు ఎక్స్క్లమేటరీ వచ్చేసేసింది. ఇలా మనం ఏం చేయొచ్చు అంటే ఒక ఫైల్ లోపల ఏదైనా కంటెంట్ని కనుక రాయాలి అనుకోండి, బ్రైట్ ఆఫ్ అయినా రాయొచ్చు, బ్రైట్ లైన్స్ అయినా సరే ఇచ్చేసి మనం ఏం చేయొచ్చు అంటే ఒక ఫైల్ని మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా క్రియేట్ అనేది చేయొచ్చు అన్నమాట. ఇలా క్రియేట్ చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉండదు. ఓకే, అలానే మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఇన్పుట్ ద్వారా ఏదైనా వాల్యూస్ని పాస్ చేసి కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఒక ఫైల్ని కనుక క్రియేట్ చేయాలనుకో ఇన్పుట్ వాల్యూస్ని పాస్ చేయడం ద్వారా కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఫైల్ని క్రియేట్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఏం చేస్తున్నాము, యూజర్ ఇంటర్ఫేస్ ఇచ్చేసి దాని సహాయంతో మనం ఏం చేస్తున్నాము, మనకు కావాల్సిన డేటా మొత్తాన్ని కూడా ఏం చేస్తున్నాం, వర్క్ చేసుకోవడం అనేది చేస్తున్నాం కదా. ఇలా వర్క్ చేయాలి అంటే ఎలా వర్క్ చేయొచ్చు అనే దాని గురించి కూడా ఇప్పుడు చూద్దాం అనమాట. ఓకే, అలా చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి అంటే ఇక్కడికి వెళ్ళేసి మనం ఎంటర్ చేసేసి ఇక్కడ మనం యూజర్ ఇంటర్ఫేస్ ఇద్దాం. యూజర్ ఇంటర్ఫేస్ ఏం చేద్దాము, ఈ ఫైల్ లోపల ఏదో ఒక పేరు పెట్టేద్దాం. అందుకని నేను ఏం చేశానంటే నేమ్ అని ఒక వేరియబుల్ తీసుకొని దాని లోపల నేను ఏం చేశానంటే ఈక్వల్ పెట్టేసేసి ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే ఇన్పుట్ ఆఫ్ అంటే మనం యూజర్ నచ్చిన ఏదైనా నేను తీసుకోవాలనుకోండి ఇన్పుట్ ఆఫ్ అనే ఫంక్షన్ వాడతాం. ఆ రాసేసిన తర్వాత మనం ఏం చేసామంటే ఇక్కడ లోపల డబుల్ కోట్స్ పెట్టేసేసి ఆ డబుల్ కోట్స్లో మనం ఏం చేయాలంటే డిఫాల్ట్గా ఒక నేమ్ రాసుకుంటున్నాం, ఎంటర్ ఎనీ క్యారెక్టర్ అని నేనేం చేశాను రాసేసిన తర్వాత నేను ఏం చేశాను ఈ ఫైల్లోకి వచ్చేసేసి హాయ్ నవీన్ హౌ ఆర్ యూ అని చెప్దాం అనుకున్నాను అనమాట. అప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నాను అంటే హాయ్ అనేది మాత్రమే నేనేం చేయాలంటే ఇక్కడ చెప్పాలి. నవీన్ అనే ఏదైతే పేరు చెప్తున్నానో ఆ పేరు అనే దాన్ని నేనేం చేద్దాం అనుకుంటున్నాను అంటే యూజర్ ఇంటర్ఫేస్ ఏదైతే ఇస్తామో దాని ద్వారా ప్రింట్ చేద్దాం అనుకున్నాను. అందుకోసం నేను ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేస్తానంటే ఫ్లవర్ బ్రేసెస్ తీసుకున్నాను. ఈ ఫ్లవర్ బ్రేసెస్ తీసుకున్నాం అనుకోండి, అక్కడ మనం ఇన్పుట్లో మనం ఏదైతే చెప్తామో ఆ కంటెంట్తో ఏమైందంటే కాంకాటినేట్ అయిపోయింది అనమాట. ఆ తర్వాత నేను ఏం చేస్తానంటే దీని పక్కన ఇంకేమీ ఇవ్వద్దు అనుకున్నాను. వెంటనే ఏం చేస్తానంటే డాట్ పెట్టేసేసి మనం ఇన్పుట్లో తీసుకున్న వాల్యూస్ అన్నీ కూడా ఈ కంటెంట్లో పాస్ అవ్వాలంటే అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడికి వెళ్ళి ఫార్మాట్ అంటారు, ఫార్మాట్ అని రాసేసి దాని తర్వాత రౌండ్ బ్రేసెస్ పెట్టి ఆ రౌండ్ బ్రేసెస్ లోపల మనం ఏం చేయాలంటే మనం ఏదైతే ఇన్పుట్ వాల్యూస్ తీసుకుందాం అనుకుంటున్నామో ఆ వేరియబుల్ నేమ్ ఏదైతే ఉందో ఆ వేరియబుల్ నేమ్ తీసుకొచ్చి అసైన్ చేయాలి. ఇలా నేమ్ అని రాసేసాను. ఆఫ్టర్ దట్ నేను ఏం చేశానంటే ఈ కంటెంట్ మొత్తాన్ని కూడా సేవ్ చేసేసుకున్నాను. ఆఫ్టర్ దట్ నేను ఏం చేశానంటే కమాండ్ లోకి వెళ్ళేసి మనం ఇందాక నోట్ప్యాడ్++ ఏదైతే ఉందో ఆ ++ని నేను ఏం చేశానంటే పైథాన్ ద్వారా రన్ చేసేద్దాం. రన్ చేయగలిగిన నాకేమైనా వచ్చిందో చూడండి, ఎంటర్ ఎనీ క్యారెక్టర్ అని వచ్చింది. అంటే ఏంటిది, ఇన్పుట్ అనేది ఏదైతే మనం తీసుకుందాం అనుకుంటున్నామో ఆ ఇన్పుట్కి సంబంధించిన ప్రతిదీ కూడా ఏమవుతుందంటే ఇక్కడ రావడం అనేది జరిగింది. ఎంటర్ ఎనీ క్యారెక్టర్ అంటే ఏదో ఒక క్యారెక్టర్ మనం ఏం చేద్దాం అంటే రాద్దాం అనుకున్నాం. ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే నవీన్ అని ఇద్దాం. ఓకే, నవీన్ అని ఇచ్చేసి నేను ఏం చేశానంటే ఎంటర్ చేశాను. ఇప్పుడు నాకు ఏమైందంటే నేను ఇన్పుట్లో నవీన్ అని ఇచ్చాను కాబట్టి నా అవుట్పుట్ ఏదైతే ఉందో ఫైల్ లైను ఆ లైన్లో అవుట్పుట్ రావడం జరిగింది. ఇక్కడికి వెళ్ళి మనం ఏం చేసామంటే ఫైల్ నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ దగ్గరికి చూసాం అనుకోండి, వెంటనే ఏమైందంటే హాయ్ నవీన్ అంటే పాత డేటా ఏదైతే ఉందో అదంతా కూడా ట్రంకేట్ అయిపోయి నాకేమైందంటే ఇలా మనం ఏదైతే ఇన్పుట్లో చెప్పామో ఇలా క్రియేట్ అవ్వడం అనేది జరిగింది. ఇలా చేయడం అనేది ఒక ఫైల్ని కనుక మనం ఓపెన్ చేసి దాంట్లో ఏదైనా కంటెంట్ రాయాలి అనుకోండి, మనం ఏం చేస్తామంటే ఈ రూపంలో రాయడం అనేది చేస్తామన్నమాట. ఓకే, ఇది కూడా నేర్చేసుకోండి. నెక్స్ట్ ఏ ఆపరేషన్ నేర్చుకున్నాం అంటే మనం ఏం చేద్దామంటే మన ఫైల్ ఏదైతే ఉందో ఆ ఫైల్లో ఉన్న కంటెంట్ని మనం ఏం చేయాలంటే రీడ్ చేద్దాం అనుకున్నాం డైరెక్ట్గా. అలా రీడ్ చేయాలనుకో మనం ఫైలే క్రియేట్ చేసుకున్నాం. ఆ ఫైల్ నేను ఏం చేశానంటే లోపల ఉన్న కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ మొత్తాన్ని కూడా నేను ఏం చేద్దామంటే చూద్దాం అనుకున్నాను. ఏ కంటెంట్ ఉంది అనేది మొత్తం కూడా చూద్దాం అనుకున్నాను. అలా చూడాలి అనుకోండి పైథాన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో ఎలా చూస్తారనే దాని గురించి ఇప్పుడు చూద్దాం అనమాట. అలా చూడాలి అంటే మనం ఏం చేయాలంటే ఒక ఫైల్ కనుక నా దగ్గర python.txt అనే ఫైల్ ఉంది కదా, ఇప్పుడు దీన్ని క్లియర్ చేసేస్తున్నాను.
నా దగ్గర python.txt అనే ఒక ఫైల్ ఉంది. ఈ ఫైల్ లోపల ఏ కంటెంట్ ఉంది అనేది నేను చూద్దాం అనుకున్నాను. అలా ఏ కంటెంట్ ఉంది అనేది చూడాలనుకోండి, ఎక్కడికి వెళ్ళి మనం ఏం చేస్తాం, రైట్ అనేది తీసేసి R అనేది ఇస్తాం అనమాట యాక్సెస్. తర్వాత మనం ఏం చేస్తామంటే కిందకు వచ్చేసి ప్రింట్ ఆఫ్ అని చెప్పేసి తర్వాత మనం ఏం చేస్తాము, ఫైల్ నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ చెప్పేసి వేరియబుల్ నేమ్ డాట్ పెట్టేసి read ఆఫ్ అని చెప్పేసి తర్వాత నేను ఏం చేశానంటే ఈ మొత్తాన్ని కూడా సేవ్ చేసేసుకున్నాను. తర్వాత నేను ఏం చేశానంటే కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళేసి నా ఫైల్ ఏదైతే ఉందో ఆ ఫైల్ని ఇచ్చేసాను అన్నమాట. ఇచ్చేసి ఎంటర్ చేస్తే అప్పుడు నాకేమైంది, ఆ ఫైల్ లోపల ఏ కంటెంట్ ఉందంటే హాయ్ నవీన్ అనే కంటెంట్ ఉంది అనేది వచ్చేసింది అనమాట. కావాలంటే మనం ఏం చేద్దాం, ఒకసారి డెస్క్టాప్లోకి వెళ్ళి మన ఫైల్ ఏదైతే ఉందో ఆ ఫైల్ తీసేసుకొని ఆ ఫైల్లో ఏ కంటెంట్ ఉందనేది చూద్దాం అన్నమాట. ఇక్కడికి వెళ్ళి పైథాన్ అనే ఫైల్ కదా, దీంట్లో ఏముందో చూద్దాం. అందుకని నేను ఏం చేశానంటే ఎడిట్ నోట్ ప్యాడ్ ప్లస్ అన్నాను, హాయ్ నవీనే ఉంది. మళ్ళీ నేను చేద్దాం అంటే ఈ ఫైల్ లోపల ఇంకొంత మ్యాటర్ రాద్దాం. ఓకే, ఇలా ఇచ్చేసాను. తర్వాత నేను ఏం చేశాను, ఈ ఫైల్ లోపల ఉన్న కంటెంట్ మొత్తాన్ని సేవ్ చేసుకున్నాను. ఇప్పుడు python.txt అనే ఫైల్లో నాకేముంది, హాయ్ నవీన్ ఏవో ఉన్నాయి అనమాట. ఇది కూడా నాకేం చేద్దామంటే కంప్యూటర్ అనేది చూస్తుందా లేదని చూద్దాం. అందుకని నేను ఏం చేశానంటే పైథాన్తో రన్ చేశాను. రన్ చేయగానే నాకేమొచ్చింది చూడండి, మనం ఫైల్ లోపల ఏదైతే కంటెంట్ ఉందో, ఎంత కంటెంట్ ఉన్నదని నాకేమైందంటే ఆ కంటెంట్ అంతా కూడా నాకేమైందంటే ఇలా షో అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా అంటే, సో నాకు రెండో ఆపరేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇలా చేయడంలో ఏమన్నా డౌట్ ఉందా? ఎనీబడి హ్యావ్ సే ఎస్ ఆర్ నో. మీకు తెలిస్తే తెలుసు అని చెప్పండి, లేకపోతే ఓకే. యా, మనం నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళేసి ఏం చేద్దామంటే ఇంకొక కంటెంట్ కూడా చూస్తున్నాం అనమాట. ఇంకొక ఆపరేషన్ కూడా ఈరోజు సెషన్లో నేర్చేసుకున్నాం. అదేంటిదంటే రీడ్ అండ్ రైట్ యాక్సెస్. అంటే రీడ్ అండ్ రైట్ యాక్సెస్ అనే దాని గురించి చూద్దాం. రీడ్ అండ్ రైట్ యాక్సెస్ అంటే ఏంటో చూద్దాం. రీడ్ అండ్ రైట్ యాక్సెస్. రీడ్ అండ్ రైట్ యాక్సెస్ అంటే ఏంటిది, మనం ఏం చేస్తామంటే ఒక ఫైల్ని క్రియేట్ చేసి ఆ ఫైల్ లోపల మనం ఏం చేయొచ్చంటే ఏదైనా కంటెంట్ని క్రియేట్ చేసి ఆ కంటెంట్ని మొత్తాన్ని కూడా ఏం చేద్దామంటే ఒకేసారి చూద్దాం అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు దాకా నేను ఏం చేశాను, ఒక కంటెంట్ని రాయడం అనేది చేసేసాను. తర్వాత ఆ కంటెంట్లో ఉన్న మ్యాటర్ ఏదైతే ఉందో ఆ మ్యాటర్ మొత్తాన్ని కూడా ఏం చేసేసామంటే ఎలా రీడ్ చేయాలి అనేది పైథాన్తో మనం నేర్చుకున్నాం. అలా కాకుండా నేను ఏం చేద్దాం అనుకున్నానంటే రెండింటిని కూడా కలిపి ఒక కంటెంట్ని రాయడము, ఒకేసారి ఆ కంటెంట్లో ఏదైతే ఉందో ఆ మొత్తాన్ని కూడా మనం చూడాలి అనుకోండి. అలా చూడాలి అంటే మనకు ఒక యాక్సెస్ మోడ్ ఉందన్నమాట. దాన్ని ఏమంటారంటే R+ అంటారన్నమాట. R+ అంటే దాని మీనింగ్ ఏమంటారంటే రీడ్ అండ్ రైట్ అని పిలుస్తారు. అంటే మనం ఏదైనా ఒక ఫైల్ని క్రియేట్ చేసేసి ఆ ఫైల్ లోపల కంటెంట్ని క్రియేట్ చేసిన తర్వాత డైరెక్ట్గా దాని యొక్క అవుట్పుట్ ఏదైతే ఉందో దాని కమాండ్ చెప్పకుండా డైరెక్ట్గా కనుక మనం చూడాలి అనుకోండి, ఎలా చూస్తారు అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం అనమాట. ఓకే, అలా చూడాలి అంటే R+ అనే మోడ్ అనేది ఇస్తారనమాట. అంటే ఎలా ఏంది అనేది చూద్దాం అనమాట. ఓకేనా, ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేద్దామంటే ఈ మొత్తాన్ని క్రియేట్ చేసేసాను. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, రీడ్ అండ్ రైట్ అనే మోడ్ గురించి నేర్చుకుంటున్నాం. అంటే రీడ్ అండ్ రైట్ మోడ్ అంటే ఏంటిది మురళి? రీడ్ అండ్ రైట్ అంటే ఏంటిది? చదవడం, రాయడం. ఓకే, ఒక ఫైల్ లోపల కంటెంట్ని రాయడము, దాంతోపాటు దానిలో ఉన్న కంటెంట్ని రీడ్ చేయడం. అలాంటివి చేయాలంటే ఎలా చేస్తారో చూద్దాం. ఎప్పుడైనా సరే మనం ఫైల్ని కనుక లోపల కంటెంట్ రాయాలంటే మనం ఏం చేయాలి, ఓపెన్. ఫస్ట్ మనం ఓపెన్ అనేది చేస్తేనే ఫైల్ని ఆ లోపల కంటెంట్ రాయగలం. ఆ ఓపెన్ అని రాసేసి తర్వాత రౌండ్ బ్రేస్ పెట్టి దాంట్లోకి వెళ్ళేసి పైథాన్ డాట్ మనం ఆల్రెడీ ఒక ఫైల్ క్రియేట్ చేసుకున్నాం కదా, TXT అనే ఫైల్ క్రియేట్ చేసుకున్నాం కదా, TXT అని చెప్పాను. తర్వాత కామా పెట్టేసి ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశాను, డబుల్ కోట్స్లో R+ అని రాశాను. R+ అంటే దాని మీనింగ్ ఏంటి, R+ అనే యాక్సెస్ మోడ్ కనుక రాసానంటే దాని మీనింగ్ ఏంటంటే మనము ఒక ఫైల్ని మనం చేసామంటే రాసేసి దానిలో ఉన్న కంటెంట్ని రీడ్ చేస్తున్నామని దాని మీనింగ్ అనమాట. దీన్ని రీడ్ అండ్ రైట్ మోడ్ అంటారు అనమాట. అని రాసేసిన తర్వాత నేను ఏం చేశానంటే ఇక్కడికి వెళ్ళేసి నేను ఏం చేశానంటే ఈ మొత్తానికి ఒక నేమ్ పెట్టుకున్నాను, F అనేసి. F ఈక్వల్ అని పెట్టుకున్నాను. ఆఫ్టర్ దట్ నేను ఏం చేశానంటే దీని లోపల ఒక ఫైల్ని క్రియేట్ చేశాను. లోపల ఏం చేయాలి, కంటెంట్ రాయాలి కదా. అలా రాయాలంటే మనం ఏం చేయాలంటే F డాట్ అని రాసేసి ఆ తర్వాత మనం ఏం చేయాలంటే F డాట్ అని రాసేసి WRITE రైట్ అని రాసేసి దాని తర్వాత ఏం చేశానంటే
రౌండ్ బ్రేసెస్ తీసుకొని దాంట్లోకి మనం డబల్ కోట్స్ పెట్టేసి ఇక్కడికి వెళ్ళి మనకు నచ్చిన కంటెంట్ రాసేయచ్చు అనమాట. హాయ్ మురళి, వాట్ ఆర్ యూ డూయింగ్ అని రాస్తాను అనమాట. అని ఈ కంటెంట్ రాసేసాను. ఓకే డన్. ఈ కంటెంట్ మొత్తాన్ని కూడా రాసేసాను. ఈ కంటెంట్ మొత్తాన్ని కూడా నేను ఏం చేద్దాం అంటే ఒకేసారి చూద్దాం అనుకుని, అలా చూడాలనుకోప్పుడు మనం ఏం చేస్తాం, ప్రింట్ ఆఫ్ అని రాసేసి ఎఫ్ డాట్ అని రాసేసి రీడ్ ఆఫ్ అని చెప్పేసి ఆ తర్వాత మనం ఏం చేస్తాం అంటే ఆర్ ప్లస్ అంటే ఏంటి, రాయడము, దానిలో ఉన్నది చదవడం. అలా చేయాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఆర్ ప్లస్ అనేది కనుక రాసేసి ఒకేసారి మనం ఇంతకు ముందులైతే ఏం చేసాం, రాయడానికి ఒకటి చేసేసాం, చూడడానికి ఒకటి చేసేసాము. అలానే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఒకేసారి రాయడము, ఒకేసారి దాంట్లో ఉన్న కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ మొత్తాన్ని కూడా చూడాలనుకో ఎలా చూస్తారనే దాని గురించి నేర్చుకుంటున్నాం అనమాట. ఇప్పుడు నేనేం చేశాను, రాస్తాను, రీడ్ ఆఫ్ అని పెట్టేసి నేను ఏం చేశానంటే మొత్తాన్ని కూడా సేవ్ చేశాను. సేవ్ చేసుకున్న తర్వాత నేను ఏం చేశానంటే ఇక్కడికి వెళ్ళి కోర్ట్ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళేసి కమాండ్ ప్రాంప్ట్లో ఫైల్ నేమ్ చెప్పేసి రన్ చేశాను. నాకేం జరిగిందంటే మన యొక్క అవుట్పుట్ ఏదైతే ఉందో ఆ అవుట్పుట్లోకి వెళ్ళి చూద్దాం. వెంటనే నాకేం జరిగిందో చూడు, హాయ్ మురళి వాట్ ఆర్ యూ డూయింగ్ అనేది రావడం జరిగింది అనమాట. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎనీబడి హ్యావ్? ఓకేనా? ఓకేనా. వీటిలోనే మనకేమని అంటే కొన్ని స్టెప్స్ అనేవి ఉన్నాయన్నమాట. దీంట్లోనే కొన్ని మోడ్స్ అనేవి ఉన్నాయన్నమాట. దీంట్లోనే రీడ్ ఆఫ్ అని రాసిస్తాం అనుకోండి, మన ఫైల్ లోపల ఏదైతే కంటెంట్ ఉందో ఆ కంటెంట్ కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్లో నాకు ఏమైంది అంటే 5 క్యారెక్టర్స్ని మాత్రమే కనుక మనం చూడాలి అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం, రీడ్ లైన్ అనేది అప్పుడు రీడ్ లైన్స్ అని రాసేసి దాని పక్కన 5 అని కనుక క్లిక్ చేసి మనం సేవ్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకి ఏమవుతుందంటే మనం రాసిన ఫైల్ ఏదైతే ఉందో ఆ ఫైల్ నుండి మనకి ఏమవుతుందంటే ఫస్ట్ 5 క్యారెక్టర్స్ మాత్రమే మనకి ఏమవుతుందంటే రావడం అనేది జరుగుతాయి అన్నమాట. ఓన్లీ 5 క్యారెక్టర్స్ మాత్రమే మనం రీడ్ చేయాలనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ రీడ్ లైన్స్ ఆఫ్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే అచీవ్ చేయడం అనేది చేస్తాం అన్నమాట. ఎందుకంటే ఆర్ ప్లస్ మోడ్ అనేది మనకి ఏమవుతుందంటే అప్లికబుల్ అనేది అవ్వదన్నమాట. ఎందుకంటే ఆర్ ప్లస్ మోడ్ అంటే ఏంటంటే రీడ్ అండ్ రైట్ అనేది ఉంటుంది. అందుకని సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో వీటిని ఎక్కువగా వాడరు కాబట్టి ఆర్ ప్లస్, డబ్ల్యూ ప్లస్ ఇలాంటి వాటిని ఎవరు వాడరు కాబట్టి ఇక్కడ మనం చేసే ఈ ఏమవుతుందంటే ఇవి అప్లికబుల్ కావడం అనేది జరగట్లేదు అనమాట. అదే మీరు డైరెక్ట్ రీడ్ మోడ్ కనుక పెట్టేసేసి దాని ద్వారా చూసేసారనుకోండి, అప్పుడు మీకు ఏమవుతుందంటే మీరు రాసే కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్లో నుండి ఫస్ట్ 5 క్యారెక్టర్స్ అనేవి రావడం జరుగుతుంది అనమాట. అందుకని నేనేం చేద్దామంటే ఈ ఫైల్ ఏదైతే ఉందో ఈ లైన్ తీసేసి ఇక్కడికి వెళ్ళి ఆర్ ప్లస్ అనేది తీసేసాను. ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశాను, రీడ్ లైన్స్ అనేది చేశాను, తర్వాత సేవ్ చేసేసుకున్నాను. ఆఫ్టర్ దట్ నేను ఏం చేశానంటే ఇక్కడికి వెళ్ళేసి ఫైల్ నేమ్ చెప్పేసాను. అప్పుడు నాకేమైందంటే మన ఫైల్ ఏదైతే ఉందో ఆ ఫైల్ నాకేమైందంటే ఫస్ట్ క్యారెక్టర్ మన ఫైల్ ఏదైతే ఉందో ఆ ఫైల్ నుండి మనకి ఏం కావాలంటే 5 క్యారెక్టర్స్ని మాత్రమే మనం తెచ్చుకోవాలనుకోండి, ఏం చేస్తారంటే ఇలా చేయడం అనేది చేస్తామన్నమాట. ఈ కంటెంట్ గురించి సపరేట్గా లాస్ట్లో చెప్తానమాట. ఓకే, అలానే నెక్స్ట్ దాంట్లోకి వెళ్తాం. అలా నెక్స్ట్ వచ్చేపలికి ఏంటంటే రైట్ అండ్ రీడ్ ప్లస్ అంటారు. అంటే రైట్ అండ్ రీడ్ ప్లస్ ఆపరేషన్ అంటే ఏంటో చూద్దాం అన్నమాట. రైట్ అండ్ రీడ్ ప్లస్ ఆపరేషన్ అంటే ఏంటి అంటే మనం ఏదైనా సరే ఇందాక రీడ్ ప్లస్ రైట్ రాసిన, రైట్ ప్లస్ రీడ్ రాసిన రెండు ఒకటే అనమాట. ఏంటిదంటే మనం ఏదైనా ఒక ఫైల్ని ఓపెన్ చేసి ఆ ఫైల్ లోపల కంటెంట్ని రాసి దానిలో ఉన్న కంటెంట్ని కనుక మనం రీడ్ చేయాలి అంటే మనం ఏం చేస్తారంటే రైట్ ప్లస్ రీడ్ అనే మోడ్ని యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే అచీవ్ చేయడం అనేది చేస్తారనమాట. ఇందాక కూడా మనం ఏం చేస్తామంటే రీడ్ ప్లస్ రైట్ అంటే లోపల ఉన్న కంటెంట్ ఏదన్నా ఉందంటే దాన్ని రీడ్ చేసి దాంతోపాటు ఇంకేదన్నా కంటెంట్ని కనుక మనం రాయాలి అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ఆపరేటర్ అనే దాన్ని యూజ్ చేస్తారు.
దీంట్లో మనకి ఏం చేస్తాం, రీడ్ లైన్స్ అనేది ఉంటుంది. మనం రాసిన కంటెంట్ మనం ఏదైతే రీడ్ చేస్తున్నామో ఆ రీడ్ చేసే కంటెంట్ లోపల వన్ లైన్లో ఉన్న కంటెంట్ని మాత్రమే మనం చూడాలి అంటే రీడ్ అనే ఆపరేటర్ చేసేసి మనం చూస్తాం అనమాట. రీడ్ లైన్ ఆఫ్ ఎన్ అని పెట్టామనుకోండి, మనం ఎంతైతే క్యారెక్టర్ చెప్తామో అన్ని క్యారెక్టర్స్ మాత్రమే మనకి రావడం జరుగుతుంది. రీడ్ లైన్స్ అని రాసేసామనుకోండి, హోల్ కంటెంట్ ఎంతైతే ఉందో ఆ కంటెంట్ మొత్తం కూడా మనకు రావడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, అలానే మనం నెక్స్ట్ కాన్సెప్ట్లోకి వెళ్ళాం. ఆ కాన్సెప్ట్ ఏంటంటే అపెండ్ అంటే ఏంటిదో చూద్దాం. అపెండ్ అంటే ఏంటిదంటే, మనం ఏదైనా సరే ఒక ఫైల్ కనుక క్రియేట్ చేసామనుకోండి, ఆ ఫైల్ లోపల క్రియేట్ చేసిన కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్తో పాటు నేను ఇంకా ఎక్స్ట్రాగా ఏదన్నా కంటెంట్ని కనుక మనం యాడ్ చేయాలి అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం అంటే ఎపెండ్ అనే ఒక కాన్సెప్ట్ అనే దాన్ని యూజ్ చేయడం అనేది చేస్తారన్నమాట. సపోజ్ దట్ నా దగ్గర ఒక ఫైల్ ఉంది. ఆ ఫైల్ లోపల ఏముంది, హాయ్ మురళి వాట్ ఆర్ యూ డూయింగ్ అని ఒక కంటెంట్ ఉంది. ఈ కంటెంట్తో పాటు నేను ఏం చేద్దాం అనుకున్నానంటే ఇంకా కొంత కంటెంట్ని యాడ్ చేద్దాం అనుకున్నాను. అలా యాడ్ చేయాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడికి వచ్చేసేసి ఏ అనే మోడ్ కనుక పెట్టేస్తాం అనుకోండి, అప్పుడు మనకి ఏం జరుగుతుందంటే మనకున్న ఫైల్తో పాటు ఇంకా ఎక్స్ట్రా కంటెంట్ని మనం ఏం చేయొచ్చు అంటే యాడ్ చేసుకోవచ్చు అనమాట. అలా యాడ్ చేయాలంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే F1 రాసేసి తర్వాత మనం ఏం చేస్తామంటే F1 రాసేసి WRIT రైట్ అని రాసేసి ఆ తర్వాత మనం ఏం చేస్తాం రౌండ్ బ్రేసెస్ పెట్టేసి ఆ రౌండ్ బ్రేసెస్లో నేను ఏం చేశానంటే కొంత కంటెంట్ రాస్తున్నాను అనమాట. ఓకేనా, లిజన్ టుడే సెషన్ అని చెప్పేసి తర్వాత నేను ఏం చేశాను, రౌండ్ బ్రేసెస్ పెట్టాను. ఈ మొత్తాన్ని కూడా సేవ్ చేసేసుకున్నాను. ఆఫ్టర్ దట్ నేను ఏం చేశానంటే PY ఫైల్ నేమ్ ఇచ్చేసి రన్ చేశాను. వెంటనే నేను ఏం చేశానంటే నా దగ్గర ఉన్న ఫైల్ ఏదైతే ఉందో ఆ ఫైల్లోకి వెళ్ళి చూశాను. వెంటనే నేను చూస్తే నాకేమైందంటే మనం ఏదైతే క్రియేట్ చేసుకున్నామో ఆ క్రియేట్ చేసుకున్న ఫైల్ లోపల నుండి నాకేమైందంటే నెక్స్ట్ మనం ఏదైతే క్యారెక్టర్ రాసామో ఆ క్యారెక్టర్ అన్నీ కూడా నాకేమైందంటే రావడం అనేది జరుగుతుందన్నమాట. ఇలా రాయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఓకే, అలానే నెక్స్ట్ కంటెంట్లోకి వెళ్దాం. A+ అంటే అపెండ్ ప్లస్ రీడ్ అంటారు అన్నమాట. అంటే మనం ఏదైనా A+ అంటే ఏంటంటే మనం ఏదైనా ఒక కంటెంట్ని కనుక రాసామనుకోండి, ఆ రాసిన కంటెంట్ని కూడా మనం ఏం చేస్తామంటే చూడాలి అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తామంటే A+ అనే ఒక మోడ్ని యూజ్ చేసేసి మనం దాని ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే అచీవ్ అనేది చేసేయచ్చు అనమాట. ఇలా A+ అన్నాం అనుకోండి, మనం రాసిన కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ మొత్తాన్ని కూడా మనం ఏం చేయొచ్చు అంటే పైథాన్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా ఏం చేయొచ్చు అంటే రీడ్ చేయొచ్చు అనమాట. అంటే దాని మీనింగ్ ఏంటంటే A+ అంటే దాని మీనింగ్ ఏంటంటే ఏదైనా ఎక్స్ట్రా కంటెంట్ని రాసి దానిలో ఉన్న కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ మొత్తాన్ని కూడా మనం ఏం చేయాలంటే చూడాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇలా ఒకేసారి 2 కమాండ్స్ అనేది రాసేస్తామన్నమాట. ఇలా రాసేసి రీడ్ హాఫ్ అని రాసేసి ఇలా కనుక మనం స్టోర్ చేసేసుకున్నాం అనుకోండి, అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే మనం ఏదైతే రాసామో ఆ రాసిన కంటెంట్తో పాటు ఎక్స్ట్రా కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా చూడొచ్చు అనమాట. అలా చూడడానికి మనం ఏం చేస్తామంటే A+ అనే మోడ్ అనే దాన్ని యూజ్ చేస్తాం అన్నమాట. ఈ రీడ్ ఆఫ్ అనే దగ్గరికి వెళ్ళి ఇక్కడికి 5 అని ఇచ్చాను. అని ఇచ్చేసి నేను ఏం చేశానంటే తర్వాత ఏం చేశానంటే కమాండ్ని తీసుకెళ్ళి రన్ చేశాను. అప్పుడు నాకేమవుతుందంటే ఫస్ట్ 5 క్యారెక్టర్స్ మాత్రం మనకు రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే రీడ్ అని రాసేసి లైన్ అని రాసేసి అనుకోండి, ఆ లైన్ రాసేసిన తర్వాత నేను ఏం చేశానంటే ఈ కంటెంట్ ఏదైతే ఉందో ఈ కంటెంట్ని సేవ్ చేసేసుకొని మనం ఏం చేసామంటే రన్ చేసాం అనుకోండి, దీంట్లో ఫస్ట్ 5 క్యారెక్టర్స్ మాత్రం మనకి ఏమవుతాయి అంటే రావడం అనేది జరుగుతుంది అనమాట. అంటే మనం ఉన్న దీంట్లో ఏమవుతుందంటే ఆఫీస్లో ఉన్న సర్వర్స్ ఏవైనా ఉన్నాయి అనుకోండి, వాటి లోపల ఏమవుతుందంటే ఇలా క్యారెక్టర్స్ అన్నీ కూడా నాకు ఏమవుతాయంటే 1 by 1 ఎగ్జిక్యూట్ అవ్వడం అనేది జరుగుతాయి అనమాట. ఓకేనా, ఓకే. ఇలా మనం ఏం చేస్తామంటే మనం ఏవైతే రాస్తున్నామో అవన్నీ కూడా ఏమవుతుందంటే ఇలా యాడ్ అయిపోవడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా, ఇలా మనం ఏం చేస్తామంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎవరైనా సరే ఏం చేస్తారంటే 3 కాంపోనెంట్స్ గురించి వర్క్ చేస్తామన్నమాట. ఒకటి ఏంటిదంటే రీడ్ మోడ్ గురించి, తర్వాత రైట్ మోడ్ అనేసి అపెండ్ అనే మోడ్ గురించి మనం ఏం చేస్తామంటే రెగ్యులర్గా ఎవరైనా సరే నాతో పాటు ప్రతి ఒక్కళ్ళు కూడా ఫైల్ హ్యాండ్లింగ్ చేయాలి అంటే ఏం చేస్తారంటే రీడ్, రైట్, అపెండ్ అనే ఆపరేటర్స్ యూజ్ చేసేసి ఏం చేస్తారంటే వర్క్ చేయడం అనేది చేస్తారన్నమాట. ఓకేనా, ఓకే. వీటిలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఇంకొకటి ఏంటంటే క్లోజింగ్ అనే మరో దాని గురించి చూద్దాం.
క్లోజింగ్ అంటే ఏంటిదంటే మనం ఏదైనా ఒక ఫైల్ కనుక క్రియేట్ చేసామనుకోండి, ఆ ఫైల్‌లో ఉన్న కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ ఒక మోడ్ నుండి మనం రెండో మోడ్‌లోకి గనక మనం వెళ్ళాలి అంటే మన దగ్గర ఏమున్నాయి బోల్డన్ని యాక్సెస్ మోడ్‌లు ఉన్నాయి కదా! రీడు, రైటు ఇట్లా అపెండ్ అనేసేసి ఒక మోడులో ఉండి మనం మరొక మోడులోకి గనక వెళ్ళాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే క్లోజ్ ఏ ఫైల్ అంటే ఫైల్ లోపల ఉన్న కంటెంట్‌ని ఒక మోడ్‌లో నుండి ఇంకొక మోడ్‌లోకి వెళ్ళాలి అంటే మనం ఏం చేస్తామంటే క్లోజింగ్ అనే ఒక మెథడ్‌ని యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే వర్క్ చేయడం అనేది చేస్తారు. అలా చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే ఇక్కడికెళ్ళేసి మనం ఏం చేస్తామంటే ఈ మోడ్‌లో నుండి బయటకు వెళ్దాం అనుకున్నాం అనుకోండి, అప్పుడు ఫైల్ నేమ్ చెప్పేసి డాట్ పెట్టేసేసి CLOSE క్లోజ్ హాఫ్ అని పెట్టేసేసి మనం ఏం చేస్తాం అనుకోండి, ఈ కంటెంట్ మొత్తాన్ని కూడా రన్ చేసేసామనుకోండి, వెంటనే మనకి ఏమవుతుందంటే మనం ఉన్న ఫైల్ ఏదైతే ఉందో ఈ ఫైల్‌లో మనం ఏదైతే మోడ్ వాడామో ఈ మోడ్ అనేది పోయేసి తర్వాత మనం ఏం చేయొచ్చు అంటే ఫ్రెష్‌గా ఇంకో కంటెంట్‌ని కూడా మనం ఏం చేయొచ్చు అంటే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనం ఏం చేసాం A+ మోడ్ అని ఇక్కడికెళ్ళి వేరే మోడ్ గనక యాడ్ చేయాలనుకోండి, వేరే మోడ్‌తో గనక మళ్ళీ ఇంకో ఫైల్‌ని క్రియేట్ చేద్దాం అనుకున్నాం అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ కంటెంట్ అంతా రాయాలనుకోండి, ఇక్కడ క్లోజ్ అనేది అప్లై చేసేసి, తర్వాత మనం ఏం చేస్తాం వేరే మోడ్ ఏదన్నా అప్లై చేయాలనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ మోడ్‌కి సంబంధించిన కంటెంట్ అనేది ఇక్కడ రాయడం అనేది చేస్తారనమాట. ఇలా రాయడం ద్వారా మనం ఏం చేస్తామంటే, మనం ఒక మోడ్ నుండి మరొక మోడ్‌లోకి గనక మన కంటెంట్‌ని గనక మూవ్ చేయాలి అంటే, అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ క్లోజ్ అనే ఫంక్షన్ యూజ్ చేసేసి, మనం ఏం చేస్తామంటే వర్క్ చేయడం అనేది చేస్తామనమాట. ఓకే. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఓకేనా? ఓకే. ఇంకా తర్వాత దీంతో పాటు మనం ఇప్పటిదాకా ఏవైతే చేసేసామో ఇవన్నిటిని కూడా ఏమంటారంటే మాన్యువల్ మోడ్స్ అని పిలుస్తారు. అంటే మన సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో మనం ఇప్పటిదాకా మనం ఏవైతే నేర్చుకున్నామో ఫైల్ హ్యాండ్లింగ్‌లో ఈ మోడ్స్ అన్నిటిని కూడా మనం ఏం చేసామంటే అక్కడక్కడ మనం ఏం చేసామంటే ప్రాపర్‌గా క్లియర్‌గా మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో రాయాలి అంటే ఇప్పుడు దాకా మనం రాసిన వాటన్నిటిని కూడా ఏమంటారంటే నార్మల్ మోడ్స్ అని పిలుస్తారన్నమాట. వాటన్నిటిని ఇంకా మస్ట్ అండ్ షుడ్‌గా పర్ఫెక్ట్‌గా గనక రాయాలి అంటే మనం ఒకే ఒక స్టేట్మెంట్ అనే దాన్ని యూజ్ చేసి రాయడం అనేది చేస్తారన్నమాట. దాన్ని ఏమంటారంటే విత్ స్టేట్మెంట్ అంటారు. ఈ విత్ స్టేట్మెంట్ గురించి మనం ఏం చేద్దాం అంటే టుమారో సెషన్‌లో డీల్ చేసుకుందాం. దట్స్ ఇట్ ఫర్ టుడే సెషన్. థాంక్ యూ ఫర్ జాయినింగ్ ఎవ్రీవన్. హావ్ ఎ గ్రేట్ డే అండ్ బై బై.